అందరికీ నమస్తే. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఉన్నాము. మరి ఈ నెల 11న జరగబోయేటటువంటి ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనేటటువంటి విషయము ఏ సర్వే చూసినా మొత్తం నవీన్ యాదవ్కి అయితే పేరు వినబడుతుంది. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లుంది అక్కడ జూబ్లీహిల్స్ ప్రచారం ప్రస్తుతం? బ్రహ్మాండంగా చాలా బాగుంది. ఎంతమంది వస్తుంది? 40,000 50,000 ఖచ్చితంగా వస్తుంది. ఫస్ట్ నుండి చెప్పిన మాట అది ఏమాత్రం మొక్కపోకుండా ఖచ్చితంగా 50,000 మెజార్టీతో వస్తాడు నవీన్ విన్. కొంత ఇక్కడ ఓటర్లను అంతా రౌడీ అది అని కొంత దుష్ప్రచారం చేస్తున్నారు. ఎంతవరకు కాదు బుర్ర జల్లాలని అనుకున్న ఎంతమంది ఉంటారో బుర్ర జల్లుతుంది. వాళ్ళు చల్లినంత మాత్రాన అది కాదు, వాళ్ళకు మచ్చలు ఆల్రెడీ పడి ఉన్నాయి. కానీ నవీన్ బుర్ర కలితే బుర్ర కదిలితే పోతుంది, వాళ్ళ మచ్చలు మాత్రం వచ్చే ఉంటాయి. వాళ్ళ ఖచ్చితంగా నవీన్ యాదవ్ విన్ను. రౌడీ అని వాళ్ళంటే రౌడీ కాదు కదా, వాళ్ళంటే రౌడీ కాదు. ఎవరు జైల్లో ఉన్నారో ఎవరు అది చేసింది అనేది అందరికీ తెలుసు. ప్రజలు చూస్తారు కదా, ఎవరు కదా కళ్ళగట్టయితే పట్టగట్టయితే కాదు కదా. 40 సంవత్సరాలు ఆయన వయసు ఎంతుందో అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినోడు. ఆయన ఇక్కడ స్థానికుడు. ఆయన ఎట్లాంటి వాడు అనేది అందరికీ తెలుసు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళకు అందరికీ తెలుసు. నవీన్ అన్న అందరికీ అన్న. చాలా మంది అసలు జూబ్లీహిల్స్ ప్రజలు నవీన్ యాదవ్ని ఈరోజు ఇంత సొంత తమ్మునిగా ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. అసలు ఏం కారణం ఏమనుకోవచ్చు ఇంతగానం? ఆయన చిన్న వాళ్ళను పెద్దవాళ్ళను గొప్ప వాళ్ళు వీళ్ళు గరీబోళ్ళని కాకుండా అందరినీ ఒక కాక అన్న మాటనే ఉంటుంది. ఎవరిని ఇంకొక అక్క అన్న మాట, అన్న అన్న మాట, మా తమ్ముడు అన్న మాటనే ఉంటుంది. కానీ అందరూ నానే అనుకుంటాడు. కానీ ఎవరిని వేరుగా మాట్లాడు. ఒకవేళ ఏ పార్టీ వాళ్ళైనా ఏ కులం వాళ్ళైనా కానీ కలుపుకొని పోయే మనస్తత్వం మీరు చూస్తారు కదా నవీన్. ఇప్పుడు ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఈ 20 రోజులు ఒక ఎత్తు. నవీన్ ముఖంలో నవ్వు జరగలేదు, నవీన్ కాన్ఫిడెంట్ తగ్గలేదు. ఇన్ని రోజులు తిరిగినా ఇంత ప్రచారం చేసినా అసలు ఆ కాన్ఫిడెంట్ కానీ ఆ ముఖంలో నవ్వు కానీ ఆ కళ ఏమాత్రం తగ్గలేదు. నవీన్ యాదవ్ 100% విన్ను. నవీన్ యాదవ్ గెలుపు మీ కళ్ళలో కూడా కనబడుతుంది నిజంగా. ఎందుకంటే నేను ఒక యాదవ్ బిడ్డగా చెప్పుకుంటానా, నేను గర్వంగా చెప్పుకుంటానా. నేను ఎందుకంటే ఇంత కష్టపడ్డాడు రేవంత్ రెడ్డి బీసీలకు మద్దతుగా. ఇలాంటి సమయంలో నవీన్ కు టికెట్ ఇవ్వడం ఒక ఎత్తు, అది గెలిపించుకొని కానుకగా ఇవ్వడం మా హక్కు, మా అదృష్టంగా భావించి 100% మేము నవీన్ కు సపోర్ట్ చేస్తున్నాము. కష్టపడతాము, మనసు పూర్తిగా కష్టపడతాము. ఏది ఆశించి కాదు, నవీన్ నుండి ఏది ఆశించి కాదు. నవీన్ కి మేమందరము ఎమ్మెల్యే పదవి బహుమతిగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా అనుకుంటాను. మేమందరం ఎమ్మెల్యే అయినట్టే నవీన్ అయితే. ఒకసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం తీసుకున్నట్లయితే, సామాజిక వర్గాల్లో తీసుకున్నట్లయితే ముస్లిం పాపులేషన్ తర్వాత అత్యధికంగా మీ యాదవ్లే ఉన్నారంట కదా? నిజమే. అది యాదవ్లు అంతా నవీన్ అన్నకు అన్నకున్నారా? కాదు, ఇక్కడ మీరు చూడండి, ఎవరినైనా అడగండి. అసలు ఇట్లా వచ్చే ఇది దారిని కూడా మీరు చూడండి. ఎవరు చూసినా మా ముఖంలో ఆ కళ అనేది కనబడుతుంది. కొట్టొచ్చినట్టు యాదవ్ బిడ్డ అనేది కనబడుతుంది, మద్దతు అనేది ఖచ్చితంగా కనబడుతుంది. వాళ్ళు భయపడి బురద జల్లుతారు. మీరు ఒకసారి ఇన్ని రోజుల ప్రచారంలో నవీన్ ఎవరిని కూడా వేలు పెట్టి చూపలేదు, ఎవరి లోటుపాట్లు చెప్పలేదు. నాకు అవకాశం ఇవ్వండి, నేను ఇది చేస్తా కాన్ఫిడెంట్ తోని చెప్తాను. నవీన్ ఎవరిని వ్యతిరేకించట్లేదు, ఎవరిని కించపరచట్లేదు, వాళ్ళ లోట్లు ఎత్తి చూపెట్టలేదు. అట్లా చూపెట్టాలనుకుంటే మేము కూడా చెప్పగలం. కానీ మాది అది కాదు. ప్రజలకు సేవ చేయాలని ఆయన ఒక పార్టీలో లేకుండా కానీ ఇండిపెండెంట్గా ఎన్ని ప్రోగ్రాములు చేసిండు, ఎంతమందికి మద్దతుగా ఉన్నాడు, ఎంతమంది పిల్లలు అన్న చుట్టూ ఉంటారు అనేది మీరందరూ ప్రత్యేకంగా చూస్తారు. టీవీ ఇది ఒక చరిత్ర. ఇది ఒక చరిత్ర. ఆ చరిత్ర నవీన్ యాదవ్ మళ్ళా యాదవ్ల చరిత్ర తిరిగి రాస్తాడు. జూబ్లీహిల్స్ కాన్ఫరెన్స్ లో యాదవ్ ఖచ్చితంగా నిలబడతాడు. ఇంకొకటి చివరిగా ఒకటి చెప్పండి. కేటీఆర్ ఏమంటుండంటే ఏదో కొంత సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తుండు. సెంటిమెంట్ పడుతుంది అంటావు జూబ్లీహిల్స్ ప్రజలు? అన్న 10 సంవత్సరాలు చేసినావు కదన్నా. ఇప్పుడు నవీన్ వచ్చి ఏమి చేయలేదు అని నువ్వు చెప్పడానికి, నవీన్ ఇంతకుముందు వేరే పార్టీలో ఉండో ఏదో పార్టీలో ఉండో లేకుంటే ఎమ్మెల్యేగా విన్ అయ్యి ప్రజల్ని మభ్యపెట్టి అది చేయలేదు. మీరు చేసింది కండ్ల ముందు కనబడుతుంది. నవీన్ చెయ్యబోయేది చూడాలి అంటే నవీన్ గెలవాలి, అంతే కదా. ఇప్పుడు నువ్వు ఒక అధికారం ఇచ్చి నువ్వు ఈ బాధ్యత ఎందుకు నిర్వర్తించలేదని అడగొచ్చు. నువ్వు అధికారం ఇవ్వకుండా మమ్మల్ని విమర్శించే హక్కు నిజంగా లేదు ఆయనకి. ఆయన 10 సంవత్సరాలు ఆయన చేసింది మంచి చెడు దారిపొంట పోతాంటేనే కనబడుతుంది. ప్రచారం చేసే వాళ్ళకు కూడా కాళ్ళు కనబడుతుంది, రోడ్లు కనబడుతున్నాయి, ప్రతి ఒక్కటి కనబడుతుంది. మేము చెప్పక్కర్లేదు. అది ఖచ్చితంగా భారీ మెజారిటీతో నవీన్ యాదవ్ ఖచ్చితంగా గెలుస్తాడు.
మా తమ్ముడు, మా బిడ్డ, మా ఇంట్లో వ్యక్తిలాగా మేమందరం భావించుకుంటాను. ఖచ్చితంగా గెలుస్తున్న నమ్మకం మాకుంది. ప్రజలు ఒకటి న్యాయాన్ని అనేది నమ్ముతారు. ఓకే, ఒకసారి ఇచ్చి చూస్తారు. మర్యాద ఆయన ప్రజల పట్ల ఆయనకు ఉండే మర్యాద కూడా చూస్తారు. ఇప్పుడు ఇన్ని రోజులు చేసిన వాళ్ళ చూసిండు. ఇప్పుడు నవీన్ యాదవ్ ఏమి ఈ 2 ఏళ్ల పరిపాలన, రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుందాక? ఎన్ని ఓట్లు వేస్తారు మీరు? ఎట్లుంది అనుకుంటున్నారు? ఇప్పుడు 10 సంవత్సరాలు వాళ్ళు చేసిన దానికి 2 సంవత్సరాలు చేసిన దానికి ఉంటది కదా. ఖచ్చితంగా చేస్తాడు. ఏమీ చేయకుండానే ప్రభుత్వం అయితే నిలబడదు కదన్నా. ఖచ్చితంగా చేస్తాడు. వాళ్ళు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తున్న నమ్మకం మాకుంది. నమ్మకం ఉంది కాబట్టి ఓటేసినాం, ఒక ఓటర్గా. అవును, రైట్ అక్క. థ్యాంక్ యూ అన్న.